ఇంట్లోనే సింపుల్ గా కారం దోశ ఎగ్ దోశ ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తున్నాను. ఇందుకు కావాల్సినవి రైస్, మినపప్పు, అటుకులు. వీటిని బాగా వాష్ చేసి 6 అవర్స్ వరకు అయితే నానపెట్టాను. తర్వాత మేము గ్రైండర్ కి అయితే వేస్తున్నాము. మా దగ్గర గ్రైండర్ లేదు ఎలా అనుకుంటే మీరు 1 గ్లాస్ ఆర్ 2 గ్లాస్ రైస్ వేసినట్లయితే మీరు మిక్సీకి కూడా వేసుకోవచ్చు అండి. మాది కొంచెం జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మేమైతే గ్రైండర్ కి వేస్తున్నాము. ఇవి వచ్చిన పిండిని మళ్ళీ 6 అవర్స్ వరకు నానపెట్టాలి. ఇవి వచ్చిన పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి సాల్ట్, బేకింగ్ సోడా, కొంచెం వాటర్ వేసుకొని కలిపాను. బేకింగ్ సోడా అంటే ఏం లేదండి, సోలా పొడి. తర్వాత ఒక ప్యాన్ అయితే హీట్ అయిన తర్వాత ఈ పిండి అయితే వేసాను. దాని తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేయాలి. ఈ కారం దోశ వేసుకుంటున్నాం కాబట్టి మనం రెడ్ చట్నీ యాడ్ చేయాలి. ఇది ఎలా అంటే కారం దోశ ఎలా చేయాలంటే వెల్లుల్లి, ఆనియన్స్, ఉప్పు, కొంచెం కారం, ఎండుమిర్చి ఇవి బాగా మిక్సీ పట్టాలండి. మెత్తగైన తర్వాత దాన్ని కొంచెం తీసి ఈ దోశ మీద అయితే ఇలా చూస్తున్నారు కదా, ఇలా అయితే కొంచెం కొంచెం వేయాలి. దాని తర్వాత కొంచెం పప్పుల పొడి కూడా వేయాలండి. పప్పుల పొడి ఎలా అంటే ఏం లేదండి, పప్పులు తీసుకొని కొంచెం మిక్సీకి వేసుకుంటే అది పొడి అవుతుంది. బాగా మంచిగా గ్రైండ్ చేసుకుంటే దాన్ని యాడ్ చేయాలి. ఈ కారం అనేది దోశలేకే కాదండి, మనం బయట ఏదైనా స్నాక్స్ తింటాం కదా, అంటే పొంగనాలు, బోండాలు ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది. రైస్ లేక్ కూడా చాలా బాగుంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది ఈ ఎర్రకారం అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో కారం అనేది. చూడండి, చూస్తున్నారు కదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. మనం చాలాసార్లు వినింటామండి గుంటూరు కారం దోశ, కడప కారం దోశ అని. అక్కడే ఏం ఫేమస్ ఉంటుందని ఏం కాదని మనం ఇంట్లోనే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి, ఇదేం పెద్ద ప్రాసెస్ కాదండి. చూస్తున్నారు కదా, మొత్తానికైతే కారం దోశ అయితే రెడీ అయ్యింది. ఇంకేముందండి, ప్లేట్లోకి పెట్టుకొని తినేయడమే. చూడండి, నాతో పాటు మీరు కూడా తినేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం దోశ అయితే చూసారు కదా, నెక్స్ట్ ఎగ్ దోశ ఎలా చేయాలనేది చూద్దాము. ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. కారం అయితే అక్కడ ఎలా యాడ్ చేసాము, ఇక్కడ ఎగ్స్ యాడ్ చేస్తాము, అంతే, పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడ నెక్స్ట్ ప్యాన్ హీట్ అయిన తర్వాత సేమ్ అలాగే పిండి అయితే వేసాను. దీనిపైన కొంచెం ఆయిల్ అయితే వేసాను. తర్వాత 1 ఎగ్ కానీ 2 ఎగ్స్ కానీ అయితే వేసుకోవచ్చు దోశ మీద. కొందరు డైరెక్ట్ అలానే పగలగొట్టేస్తారండి, కొందరికి రాదు కాబట్టి ముందే కొంచెం గ్లాస్లో వేసుకొని పెట్టండి. అంత ఈజీగా స్ప్రెడ్ కాదండి, బాగా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి. ఇది మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, మళ్ళీ దీన్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టద్దని మాడిపోతుంది. చూసారు కదా, ఇలా అయితే వేసుకోవాలి. దీన్ని తిప్పిన తర్వాత ఎక్కువసేపు పెట్టకూడదండి, ఒక 3-5 సెకండ్స్ వరకు పెట్టాలి. ఇంకా వెంటనే తిప్పేయాలి. నెక్స్ట్ ఎగ్ దోశ కూడా రెడీ అండి. ఎగ్ దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎగ్ దోశ ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బాయ్. నెక్స్ట్ ఇంకో రెసిపీతో అయితే వస్తాను. మీకు ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.